హాయ్ అండి, మీకు ఒక టాప్ సీక్రెట్స్ చెప్పబోతున్నా. చాలా టేస్టీగా ఉంటుందండి బజ్జీ మిర్చి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంత పర్ఫెక్ట్ తీసుకోవాలంటే శనగపిండి అండి. ఫస్ట్ దీన్ని నెంబర్ 1 క్వాలిటీ మాత్రమే వాడాలి. పెద్ద కంది పచ్చనపప్పు ఉంటుంది చూసారా, ఆడించుకునే వాళ్ళు అయితే నెంబర్ 1 క్వాలిటీ అంటే పెద్ద పప్పు మాత్రమే తీసుకుని మరపట్టించుకోవాలండి. రెడీమేడ్గా కొనుక్కునే వాళ్ళు నెంబర్ 1 క్వాలిటీ తీసుకోండి. ఎల్లో బాగా పసుపు పచ్చగా ఉంటుందండి, దీనికంటే కూడా ఇంకా ఎల్లోయిష్గా పచ్చగా ఉంటుందండి. అలాంటి శనగపిండిని మాత్రమే వాడాలి. క్రిస్పీగా రావాలి అంటే 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేయాలండి. ఇంట్లో ఆడుకున్నా పర్లేదు, లేదు బయట కొనుక్కున్నా పర్వాలే, లేదా బియ్యాన్ని కడిగి ఆరబెట్టి మిక్సీ పట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. క్రిస్పీగా కావాలి అంటే, కాదు మెత్తగా ఉండాలి, టేస్ట్ మారకూడదు అంటే శనగపిండి మాత్రమే యూస్ చేయాలండి. టేస్టింగ్ సాల్ట్ నేను యూస్ చేయనండి, ఆయిల్ బాగా లాగుతుంది కదా, మళ్ళీ దగ్గు అలా వస్తాయని, పిల్లలు కూడా తినడం మంచిది కాదని. మీకు బాగా ఫ్లఫీగా రావాలి అంటే కనుక టేస్టింగ్ సాల్ట్ చిటికెడ వేసుకోండి చాలు. రాక్ సాల్ట్ వేస్తానండి, ఇది టేస్ట్ బాగా ఇస్తుంది. చిల్లీస్ కూడా బ్రాండ్ అంటే నెంబర్ 1 క్వాలిటీ తీసుకోవాలండి. వీటిని వాటర్లో వేసి పారించాలండి. వీటికి ఇలా నాటు పెట్టి లోపల గింజలన్నీ తీసేసి వాటర్లో 2 మినిట్స్ బాయిల్ చేయాలండి. చేశాక వాటిని అప్పుడు ఉల్లిపాయ, ఇది వాము, ఇందులో స్టఫ్ పెట్టాలండి. వాము కూడా బ్రాండ్లు ఉంటాయండి, ఇది నెంబర్ 1 క్వాలిటీ తీసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి కంటెంట్ అంటే శనగపిండి ఇలా కలిపినప్పుడు షైనింగ్గా రావాలండి, ఇలా మెరుస్తూ ఉంటుంది. బాగా చేత్తో ఫస్ట్ స్పూన్తో ఒక 2-3 మినిట్స్ అనండి, చేతులకు అంటుకోకుండా ఉంటుంది. ఆ తర్వాత హ్యాండ్తో బాగా మ్యాష్ చేయండి, ఇలా షైనింగ్గా వస్తుందండి పిండి. ఆ పిండి కన్సిస్టెన్సీ ఇట్లా అయ్యే వరకు చేయాలండి. అలా చేస్తేనే మీకు బజ్జీ షైనింగ్గా కూడా ఉంటుందండి ఫ్రై చేసినాక. ఇవండి టాప్ సీక్రెట్స్. బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.